everyone, welcome to Plus TV, Sakalam Sammelanam. This is Renu. So today I have a wonderful person with us, casting director, come actor, come dubbing artist. So ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆయన సుపరిచితులు అండ్ ఈ రోజు మీ అందరికీ కూడా ఆయన మాటల ద్వారా పరిచయం అవబోతున్నారు. సో లెట్ us talk to him. Hello అండి, హాయ్. హాయ్. How are you? ఎక్దమ్ చకాస్. Okay, so మీరు కావాలండి వాడు. ఎస్, ఐమ్ డూయింగ్ గుడ్. యా. ఓకే, జకాస్ ఇస్ ఫైన్. దట్స్ ఫైన్. మీరు కావాలంటే మీరు పెట్టేసుకోండి, ఎడిటింగ్లో ఎవరికి కావాల్సిన వాళ్ళని. ఎస్ యా. సో ఎట్ ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఆఫ్టర్ కోవిడ్? పోస్ట్ కోవిడ్, యా డెఫినెట్లీ మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఇండస్ట్రీ అనొచ్చు. మీరు తెలిసి అన్నారో తెలియక అన్నారో జస్ట్ అన్నారో, బట్ రియల్లీ యాక్చువల్ అది ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు చాలా మట్టుకి పరిస్థితులు మారిపోయాయి. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఇంతకుముందు ఉన్న ఎంతూసియాస్టిక్ ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అది చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఓటీటీస్ థియేటర్స్లో సినిమాలు ఆడట్లా, ఎక్కడ చూసినా ఖాళీ. ఏదో అన్లెస్ ఒక కల్కి లాంటిదో, కేజీఎఫ్ లాంటిదో, ఆర్ఆర్ఆర్ లాంటిదో ఒక అంటే థియేటర్కి పుల్ చేయగలిగే సినిమాలు వస్తే తప్పితే మిగతా వాటికి తక్కువ. ఇంకా చూస్తే అన్ని డెఫిసిట్లు వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని ఖాళీగా ఉంటుంది థియేటర్స్. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు అందరూ ఓటీటీని బేస్ చేసుకొని ప్రొడక్షన్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే దాని కూడా చిన్నగా జస్ట్ రీసెర్చ్ బిట్, కోవిడ్ వల్ల కొన్ని నెలలు మొత్తం బంద్ అయిపోయింది అంతా. సో ఎవ్రీబడి స్విచ్డ్ ఓవర్ టు ఓటీటీస్, థియేటర్స్ బంద్ అయిపోయినాయి. సో ఆ టైంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు ద ఇంటర్నేషనల్ కంటెంట్. మీకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్ని కంటెంట్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నార్మల్గా ప్రీ కోవిడ్కు ఉన్న ఆ కంటెంట్ ఇప్పుడు చాలా మటుకు ప్రీ కోవిడ్లో ఎవరైతే తయారు చేసుకున్నారో కంటెంట్ అదంతా ఇప్పుడు పేలిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఆ అన్ని ఇంటర్నేషనల్ మూవీస్ చూసేసరికి ఇండియన్ సినిమాలకి కొంచెం తగ్గింది. అంటే ఎక్కడ చూసినా కూడా ఆ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరియనే కానివ్వండి, కొరియన్ ఇంకా హాలీవుడ్ చెప్పనవసరం లేకుండా ఉంది. సో వీటికి సిరీస్ వచ్చినాయి, చాలా మటుకు సిరీస్ వచ్చినాయి. కొన్ని సిరీస్ చూసే అసలు మైండ్ బ్లోయింగ్ సిరీస్ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏవైతే మన ఇండియన్ మూవీస్కి ఏమంటారు ఆ డోస్ సరిపోట్లా. ఓకే, అంటే అక్కడ ఉండే క్వాలిటీ కానీ అక్కడ ఉండే ప్రొడక్షన్ కానీ చాలా హై ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, కంటెంట్ పరంగా కూడా ఎస్ యూఆర్ రైట్లీ సైడ్. సో అది ఇప్పుడు సరిపోట్లా. సో దానివల్ల ఏంటంటే జనాల్ని థియేటర్స్కి లాగాలంటే చాలా పెద్ద థింగ్ ఇప్పుడు. అందుకే చాలా థియేటర్లు క్లోజ్ కావడము అవి జరుగుతూ ఉంది. సో చాలా మార్పులు వచ్చాయి, పోస్ట్ కోవిడ్ చాలా మార్పులు వచ్చాయి. సో ఆ ప్రాసెస్లో కొందరు ప్రొడ్యూసర్లు, ఇంతకుముందు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్లు వదిలిపెట్టడం, మళ్ళీ ఇందులో ఇంకా కొందరు మళ్ళీ లక్ చెక్ చేసుకుందాము, తక్కువ బడ్జెట్లో తీసేసి ఓటీటీలో ఏదైనా మ్యాజిక్ చేద్దాం అనుకుని వచ్చారు. ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. బట్ ఓవరాల్గా చెప్తే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంత జరిగినా కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీబడి కెన్ మేక్ ఏ ఫిల్మ్ నౌ. ఇప్పుడు ఏంటంటే ఏది లేకపోతే యూట్యూబ్ ఒకటి ఉంది, ఇంకా ఓటీటీలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా లక్ బాగుండి మంచిగా వచ్చిందనుకో, ప్రోడక్ట్ మంచిగా వస్తే థియేటర్కి రిలీజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎలాగ ఉంది. అంటే ఇఫ్ నాట్ సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూతపడుతున్నా కూడా మల్టీప్లెక్సెస్ ఎలాగ ఉన్నాయి, పీవీఆర్ ఇలాంటివి. సో అలా టార్గెట్ చేసి తీస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు యాక్టర్లు కొంచెం స్కేర్సిటీ ఉంది, ప్రాపర్గా దొరకట్లా. సో బికాస్ మోర్ వర్క్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా ఇప్పుడు ఎందుకంటే నేను కాస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి జస్ట్ 2019, జస్ట్ ప్రీ కోవిడ్ అనుకోండి. 2019లో స్టార్ట్ చేశాను. అప్పుడు పరిస్థితి ఓ రకంగా ఉండేది. పోస్ట్ కోవిడ్ తర్వాత కొంచెం అంతా పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ నేను అడగాల్సింది మీ డేట్స్ ఉన్నాయని అడగాల్సిన పరిస్థితి అది. అండ్ దట్ టు స్ట్రగ్లింగ్ యాక్టర్సే, ఐ మీన్ బ్రేక్ కోసం అప్కమింగ్ బ్రేక్ కోసం చూసిన యాక్టర్లనే డేట్స్ ఉన్నాయని అడిగేవాడిని. ఇంతకుముందంటే ఫలానా డేట్ ఉంది చేసేసుకోండి అనేది. సో ఈ డిఫరెన్స్ కనబడతా ఉంది ఇప్పుడున్న సిచ్యుయేషన్. యా, మీరు చెప్పినట్టుగా మోర్ వర్క్ జరుగుతుంది అండ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ వీళ్ళు బిజీ ఉన్నారు, ఫైన్. బట్ ప్రొడ్యూసర్స్కి ఎంతవరకు అది యూజ్ అవుతుంది అండ్ ఓటీటీస్కి ఇచ్చినప్పుడు అది ఎంతవరకు వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి బలం చేకూరుతుంది? అంటే ఎంత ప్రాఫిట్స్ ఎంతవరకు జరుగుతున్నాయి? అంటే ప్రాఫిట్స్ గొప్పగా ఇప్పుడు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్ చెప్పానంటే టు బీ ప్రాక్టికల్, ఫస్ట్ ప్రాజెక్ట్కి ఎవ్వరు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మూవీ తీసి రిలీజ్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ కోసం తీస్తున్నట్టు కనబడుతుంది. లెట్ ఇట్ బి డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి. ఒక్కటి తీసి బయటపడింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి చాలా రకాలుగా నాలెడ్జ్ వస్తుంది. సో నాలెడ్జ్ స్టేక్లో ఫస్ట్ ప్రాజెక్టే వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వాలి. ఇప్పుడు లేవు కూడా, ప్రాఫిట్స్ కూడా ఏం లేవు. మీకు ఓటీటీలో కూడా చాలా మటుకు ఇంతకుముందు అంటే అవుట్ రైట్ పర్చేజ్ జరిగేది ప్రాఫిట్లో, టేబుల్ ప్రాఫిట్లో. అదే ఇప్పుడు ఏంటంటే వేరియబుల్ బేసిస్లో వెళ్తుంది.
రైట్ రైట్. సో పర్ వ్యూ బేసిస్లో అలా అవుతుంది. బాగా స్ట్రిక్ట్ చేశారు ఇప్పుడు, చాలా వాళ్ళు కండిషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో ఏదైనా ఒక పెద్ద ట్యాగ్, ఒక పెద్ద డైరెక్టర్ ట్యాగ్ కానీ, పెద్ద ప్రొడక్షన్ ట్యాగ్ కానీ, యాక్టర్స్ ట్యాగ్ అట్లా ఏదైనా ఉంటే కొంచెం అడ్వాంటేజ్. బట్ ఓటీటీలో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో గొప్పగా సంపాదించుకోవడం అనేది కొద్ది కష్టమే. మీకు ఏదున్నా కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ రేంజ్ అంటే మాత్రం థియేట్రికలే. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఆ థియేట్రికల్ కూడా అదే మళ్ళీ కలికి లాంటి బిగ్ సైజ్, కింగ్ సైజ్, పెద్ద క్యాన్వాస్ మూవీ ఉంటే తప్పితే. బట్ అలా అని చెప్పేసి పూర్తిగా మనం కొట్టిపాడేయలేము. బట్ అఫ్కోర్స్ ఎవ్రీబడీస్ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. సో కల్కికి ముందు కొంచెం గ్యాప్ ఉంది. సమ్మర్లో లైక్ థియేటర్లో ఫిల్మ్స్ లేవు. సో ఆ గ్యాప్లో ఒకటేసారి 3-4 ఒక బడ్జెట్ ఫిల్మ్స్, మీడియోకర్ ఫిల్మ్స్ వచ్చాయి. సో వాటిని కూడా అవి కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయాయి. సో అప్పుడు కూడా థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ కంటెంట్ ఆర్ జనాలు థియేటర్కి రావడానికి ఓకే పెద్ద సినిమా అయితే వెళ్దాంలే, ఇవి వస్తే ఒక నెల, ఒక 2 వారాల తర్వాత చూసేద్దాం ఇంట్లో అని. అంతే, డెఫినెట్లీ అంతే. కంటెంట్ మాత్రమే తీసుకురాగలగాలి జనాలు. ఈవెన్ ఎవరో ఎందుకు ఒక సామాన్య ప్రేక్షకుడిగా నేనే అప్పుడు ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 35 years నుండి, నా స్కూల్ ఎప్పటి నుండి, నా కాలేజ్ ఎప్పటి నుండి లైన్లలో కొట్లాడుకుంటూ టికెట్లు దొరకబట్టుకుంటూ ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా చూసుకొని ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇప్పుడు లేదు, నిజంగా చెప్పాలంటే లేదు. ఈవెన్ ఇక్కడ కూడా ఒక 5 బాహుబలికి ముందటిదాకా అనుకోండి బహుశా, అంటే అంతకుముందు. సో ఆ ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఎక్సైట్మెంట్ మీకు కనీసం థియేటర్లో సినిమా రూపంలో ఉండాలి. అదే ఎంతో సింపుల్గా ఇప్పుడు ఇంత కంటెంట్కి ఎక్స్పోజ్, అంటే కంటెంట్ అంత ఇంతకుముందు చూడలేదు కాబట్టి మనం ఏది తీసినా కూడా వావ్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా కంటెంట్ ఉంది అక్కడ. బ్రేకింగ్ బ్యాడ్, పెద్ద పెద్ద సిరీస్, ఇవన్నీ చూసిన తర్వాత మనం చూసినారనుకోండి, అబ్బా ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళి చూడన్నా ఏముందో లేదన్నా, ఎప్పుడు మళ్ళీ ఓటీటీలో వస్తే చూద్దాంలే అనే ధోరణి ఎక్కువ. ఎందుకంటే ఓటీటీలో కూడా ఎక్కువ రోజులు టైం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, 1 month లోపలనే వస్తుంది. దానికి తోడు ఇంకా పైరసీ. ప్రాఫిటబుల్ అండి ప్రొడక్షన్ కంపెనీకి? అది ప్రాఫిట్ పోనీ 2 వారాల్లో, వారం రోజులు అలా రిలీజ్ చేసేయడం వల్ల ఏం ప్రాఫిట్ ఏం లేదండి. ఏమున్నా ఓటీటీలు వస్తేనే నాకు తెలిసి, నాకు యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ థియేటర్స్లో ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే సందర్భం చాలా తక్కువ. థియేట్రికల్ రిలీజ్లో ఏమన్నా వచ్చినా కూడా ఓటీటీలో రావడమే. ఆ ఓటీటీలో కూడా ఒక కండిషన్ పెట్టారు. ఇంతకుముందు డైరెక్ట్ ఇచ్చేది, ఇప్పుడు ఏంటంటే థియేటర్లో అట్లీస్ట్ ఒక 1 week ఆడాలి. అవును అవును. ఆడిన తర్వాతనే మేము ఓటీటీలో తీసుకుంటామనే ఒక అది వచ్చింది. సో దానివల్ల వాళ్ళు బలవంతంగా థియేటర్లో అసలు జనాలు రారు. నేను చెప్తున్నా కదా, జనాలు రారు. వాళ్ళకి పిలిపించుకున్నారే, రారా వాళ్ళని తీసుకురా, మీ దగ్గర ఎంతమంది ఉంటుంది, వాళ్ళని ఎంతమంది ఉంటుంది, ఇది ఇలా నడుస్తుంది. ఇలానే చూపించుకుంటారు. మార్నింగ్ షో చూపించుకుంటారు. అరే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. సో ఇదంతా ఆర్టిఫిషియల్ ప్రమోషన్ జరుగుతుంది. బట్ ఇంత జరిగినా కూడా వాళ్ళకి అక్కడ అది యాక్చువల్గా చెప్పాలంటే ప్రమోషన్లో భాగమే. అది కాస్ట్, అది నిజంగా చెప్పాలంటే థియేటర్గా రిలీజ్ ఇస్ ఎ కాస్ట్ ఫర్ దెమ్. ఐ రియలీ డోంట్ సీ ఎనీ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. కాకపోతే ఏమంటారు, మేకపోతే గాంభీర్యం లాగా పాపం ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, చూపిస్తారు. బట్ ఏదున్నా కూడా తర్వాత ఒకవేళ అక్కడ కనుక మంచి పేరు వచ్చింది అనుకోండి, థియేటర్గా రిలీజ్లో పేరు వస్తే ఓటీటీలకి అడ్వాంటేజ్ వచ్చి, ఓటీటీలో రేటు కొంచెం మంచిగా వచ్చే అడ్వాంటేజ్ అలా ఉంటుంది. లేదంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మామూలుగా మీకు థియేటర్లో అసలు ఏం తెలియకపోయినా ఓటీటీలో హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని.